హలో అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. గోరింటాకు సీరియల్ తో మొదలైన కావ్య నిఖిల్ పరిచయం తర్వాత ప్రేమగా మారిన సంగతి తెలిసిందే. దాదాపు 4 ఏళ్ల పాటు వీళ్ళ రిలేషన్ హాయిగా సాగింది. ఎక్కడికెళ్ళినా కలిసి వెళ్లేవాళ్ళు. షో నుంచి ఈవెంట్స్ వరకు, పార్టీ నుంచి ఫంక్షన్స్ వరకు ఎక్కడ చూసినా వీళ్ళిద్దరూ జంటగానే కనిపించేవాళ్ళు. ఇక వీళ్ళు కలిసి చేసిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి. అలాంటి జంట ఇటీవలే బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఈ విషయాన్ని నిఖిల్ స్వయంగా బిగ్ బాస్ హౌస్ లో కొంతమంది కంటెస్టెంట్స్ తో చెప్పాడు. అందుకని నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నా కూడా ఇప్పటి వరకు కనీసం ఒక్క పోస్ట్ కూడా చేయలేదు కావ్య. అయితే తాజాగా నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళాక కావ్య ఫస్ట్ టైం రియాక్ట్ అయింది కదా. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టాం. అయితే కావ్య వచ్చేసి నిఖిల్ ఎలా ఆడుతున్నాడు అంటూ హర్యానా అడగ్గా కావ్య ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. చాలా బాగా ఆడుతున్నాడు. నార్మల్ గానే తను చాలా స్ట్రాంగ్. బయట ఈవెంట్స్ లో కూడా జరిగిన గేమ్స్ లో ఎలా ఆడతాడో మనకు తెలుసు. కానీ ఏదో ఒకటి మిస్ అవుతుంది. కొంచెం ఒకటి తగ్గింది పుష్ప అన్నట్లుగా చెప్పిందనమాట. సో దాంతో ప్రస్తుతం కావ్య చేసిన ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఇది చూసిన చాలా మంది నెటిజన్లు వచ్చేసి పలు రకాలుగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే ప్రస్తుతం ఇవి వచ్చేసి నిఖిల్ ఫ్యాన్ పేజెస్ అంతా వైరల్ చేస్తూ కావ్యాని నెగటివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు నిఖిల్ కి నీకు బ్యాడ్ టర్మ్స్ ఉన్నాయని నిఖిల్ ని కావాలని బ్యాడ్ చేస్తున్నావా? ఏం తగ్గింది? ఓపెన్ గా చెప్పాలి కదా. ఓపెన్ గా చెప్పే ధైర్యం లేనప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడం దేనికో అన్నట్లుగా విమర్శిస్తున్నారన్నమాట. సో దాంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ గా మారిపోయింది. ఇంతకీ మీరేమంటారు? నిఖిల్ కావ్యాల మధ్య మనస్పర్ధలు దూరమై వీళ్ళిద్దరూ ఒకటి అవుతారంటారా? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో మాతో షేర్ చేసేయండి.